వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా కేటీఆర్ అంటుండు. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేయబోతున్నాడట. మీడియా ప్రతినిధులతో మాజీ మంత్రి కేటీఆర్ అధికారం మాత్రమే కోల్పోయాం, ప్రజల్లో అభిమానం కాదని వ్యాఖ్య. పాదయాత్ర చేస్తాడు ఆయన. వాము పాదయాత్ర చేస్తాడట 8,000 కిలోమీటర్లో. ఆయన ఎవరు? డాక్టర్ విశారదన్ మహారాజ్ తిరిగినట్టు ఒక 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయి. పాదయాత్ర ప్రజల కోసం చేయి. మళ్ళీ ఏడేళ్ల భూములు ఉన్నాయి, నేను కబ్జా చేయగా మిగిలిన భూములు ఏమైనా ఉన్నాయా? దళితుల అసైన్డ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? గిరిజనుల భూములు, బీసీల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? నేను కబ్జా చేయగా ఇంకా ఎవరైనా చేతిలో భూమి ఉందా అని దాన్ని కొల్లగొట్టడానికి పాదయాత్ర చేయక దయచేసి, దాన్ని లిస్ట్ అవుట్ చేసుకోవడానికి పాదయాత్ర చేయక దయచేసి. నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని. నువ్వు పాదయాత్ర చేసినా ఇంకేమన్నా చేసినా నిన్ను జనం నమ్మరు. బీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి ప్రధాన పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ నువ్వే. ఇవాళ మళ్ళీ ఏదో ఆ పార్టీని తీసుకొస్తా అంటున్నావు. మీ యొక్క యాటిట్యూడు, మీ యొక్క ఆలోచన ప్రజలకి నచ్చదండి. అది సింక్ అవ్వదు. అది తెలంగాణకి అది అసలు సింకే అవ్వదు. అది మీరు పాదయాత్ర చేసినా ఇంకోటి చేసినా. అండ్ అందులో మీకు ఇంకా ఆడ పోటీదారులు చాలామంది ఉన్నారు. ఆడ హరీష్ రావు ఉన్నాడు, ఇంకా మీ చెల్లె కవిత గారు ఉన్నారు. ఆమె నాకు తెలిసి కవిత కూడా ఆమె బీసీ ఎస్సీ అనే ఒక లైన్ ఎంచుకొని ఏదో పని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నది. ఆమె కూడా ఏదో ఒక రోజు నేను అనుకోవడం ఆ పార్టీలో ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. ఆ పార్టీలో ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. ఆమె నన్ను ఈ పార్టీలో ఇబ్బందులకు గురి చేశారు, గతంలో ఎలక్షన్స్లో నన్ను ఓడగొట్టారు, మా బావ హరీష్ రావు, అన్న కేటీఆర్, నాయన కేసీఆర్ అని ఆమె భావిస్తున్నది. ఆమె చాలా బలంగా నమ్ముతున్నది ఆ విషయాన్ని. సో అందుకే ఆమె అరెస్ట్ అయినప్పుడు కూడా, నోటీసులు వచ్చినప్పుడు కూడా, ఆ నోటీసులు వచ్చిన విషయాన్ని ఇమీడియట్గా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఆమె చాలా ఆలస్యం జరిగింది ఆ చెప్పడానికి కూడా. సో వాళ్ళకు పడతలేదు. భయంకరమైన పదవి ఈ యుద్ధం జరుగుతున్నది, ఐడెంటిటీ వార్ జరుగుతున్నది, పవర్ వార్ జరుగుతున్నది ఆ కుటుంబంలో. మీరు చూడండి, రాబోయే కాలంలో 2 నెలలు అయిద్దా 2 ఏళ్ళు అయిద్దో పక్కన పెడితే ఆమె ఆ పార్టీలో ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. తండ్రి బిడ్డకిస్తాడా? ఆయన ఇవ్వడానికి అవకాశం లేదు. ఎంతసేపు కొడుక్కే ఇవ్వడానికి అవకాశం ఉంది. సో కొడుక్కిస్తే ఆడ అల్లుడికి నచ్చట్లేదు, ఈడ బిడ్డకి నచ్చట్లేదు. ఈయన పాదయాత్ర చేస్తే అసలు ఈయన జనానికే నచ్చడు. అసలు ఈయన ఎంతసేపు ఈయన ఓడిపోయిన తర్వాత సంవత్సరం పాటు జనాలు ఓడగొట్టిర్రు. ఎందుకు ఓడగొట్టిర్రు, ఏం తప్పులు చేసినా మాత్రం చెప్పుకోలే. సో ఈయన పాదయాత్ర చేసిన 10,000 కిలోమీటర్లు రన్నింగ్ చేసిన ఈయనకి అధికారం అనేది కళ్ళ. ఈయన ఉంటే ఆడ మార్చి ఏమన్నా వేరే వాళ్ళకి ఏమైనా అవకాశం కల్పిస్తే అప్పుడేమన్నా ఆలోచించవచ్చు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. పాదయాత్ర చేయి. దళితుల భూములలో పాదయాత్ర చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసం దళితుల అసైన్డ్ భూములు లాక్కొని మీరు పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. పాదయాత్ర వాటి గుండా చేయి. నీ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి కదా, ఒక హెటిరో వాడు, ఒక అరబిందో వాడు, ఒక ఫినిక్స్ వాడు, ఒక వాసవి వాడు, ఒక గూడెం మహిపాలరెడ్డి, ఆ పటాన్చెర ఏరియాలో ఉన్న కొన్ని మాఫియా కంపెనీలు, ఈ కంపెనీల గుండా నువ్వు పాదయాత్ర చేయి. రాష్ట్రాన్ని అత్యంత దుర్మార్గంగా నాశనం చేసిందే ఈ కేటీఆర్. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారకుడు ఈ కేటీఆర్. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో నిర్వహించబోతున్న పార్టీ 25వ ఆవిర్భావ సభను పురస్కరించుకొని సూర్యాపేటలో గురువారం నిర్వహించిన తొలి సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇంట్లో కొందరు మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడారు. ప్రజా సమస్యలపైన భవిష్యత్తులో పాదయాత్ర చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా కేటీఆర్ ఈ మేరకు స్పందించారు. ఒరియమ్మ, అనవసరంగా ఇరికిచ్చినట్టుగా అయినని వాళ్ళు ఏదో జర్నలిస్ట్ అడిగిరాడు, ఏం సార్ మరి పాదయాత్ర చేసే అవకాశం ఉందటగా అంటే, అవును చేస్తా అని అనుంటాడు. రాసిపడేసిరు. ఇరికే గురే ఆయన ఏడ నడుస్తాడే బాబు. అంతకుముందు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాబోయేది బీఆర్ఎస్ పోరాట నామ సంవత్సరం అని చెప్పారు. పార్టీ అధికారమే కోల్పోయింది, ప్రజల్లో అభిమానం కాదు. 15 నెలల కాంగ్రెస్ పాలనపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని పునరుద్ఘాటించారు. పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత వచ్చినా మీరు రావాలని అయితే ప్రజలు కోరుకుంటలేరు, అది మాత్రం పక్కా. కాంగ్రెస్ మీద వ్యతిరేకత రాలేదని కూడా మేము చెప్పట్లే, 100% వచ్చింది. కానీ ఆ వ్యతిరేకత మిమ్మల్ని అధికారంలోకి తీసుకునేంత సినిమా లేదు. ప్రజల ఆ దిశగా ఆలోచించట్లేదు. ప్రజలు ఒక ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు. ఒక ప్రత్యామ్నాయ సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీలు బహుజనులు ఆ రకమైన ఒక ఆల్టర్నేట్,
ఒక లీడర్, ఒక ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే ఒక లీడర్ కోసం తెలంగాణ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నది. ఆ లీడర్ అంటోడు కావాలి తెలంగాణకి, రాష్ట్రంలో. ఎవడు లేడు ఇవాళ, ఇవాళ ఉన్న లీడర్లు ఎవడు చక్కగలేడు. ప్రజా సమస్యలపైన విజయవంతంగా పోరాటం. ఈ 24 సంవత్సరాల్లో 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్ళు అధికార పార్టీగా, ప్రస్తుతం 15 నెలలు ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపైన విజయవంతంగా పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అట. చరిత్రనే సృష్టించిందట. అవును, మొత్తం తెలంగాణలో ఉన్న లక్షలాది ఎకరాల భూములను కొల్లగొట్టి చరిత్ర సృష్టించినవు. 55 చెరువులు రియల్ ఎస్టేట్ కంపెనీలకి ధారాదత్తం చేసి చరిత్ర సృష్టించినవు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూడడం మూర్ఖత్వమే. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయం. కాంగ్రెస్ పాలన పీడ వదలాలంటే గులాబీ జెండాతోనే సాధ్యం. ముఖ్యమంత్రిని, మంత్రులను నిద్రపోనివ్వకుండా ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఎవరు? ఏది పోరాటం? మీ నాయనేడి పోరాటంలో ముఖ్యమంత్రికి పర్సంటేజీలపైన తప్ప పాలనపైన ధ్యాస లేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూట్యూబర్లను గుడ్డలోడదీసి కొడతానడం సిగ్గుచేటు. పొలాలు ఎండిపోతున్నాయి. కేసీఆర్పై ఉన్న కోపంతోనే రైతుల పొలాలకు నీళ్ళు ఇవ్వట్లే. మేడిగడ్డపై చిన్న నెర్రె పడితే కాళేశ్వరాన్ని మూసేసి గోదావరి నీళ్లను ఆంధ్రాకు వదిలేస్తున్నారు. ఒక పని చేయరా, ఆ మేడిగడ్డ నీళ్లు ఆ పంపు చేసి ఆ మెత్తిపోతలు స్టార్ట్ చేసి ఇలా నాడ కట్టేయరి. అరా చిన్న పర్రే అంటుండు కదా, చిన్న పర్యనే అంటుండు కదా. మరి ఆడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇంజనీర్లు, వీళ్ళంతా అందులో నీళ్ళు నింపొద్దు, దాన్ని ఎత్తిపోయొద్దు, అసలు వదిలేయండి ఎక్కడికెక్కడ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి నేను పెద్ద ఇంజనీర్ కదా, ఇలా నాడ కట్టేసి నీళ్ళు వదలండి. సో ఇట్లా నిన్న ఆయన పాదయాత్ర చేస్తా అని ఆయన పాపం ఓపెన్గా కూడా చెప్పలే. అనవసరంగా జర్నలిస్టులు క్వశ్చన్ అడిగి ఆయన అడ్డం గిరికిచ్చారు. ఇప్పుడు రేపు పాదయాత్ర చేయకపోతే ఏమా అని అంటారు. మరి ఏం పాదయాత్ర చేస్తాడో చూడాలి. ఇక గుండె ధైర్యం గులాబీ జెండానే. రామన్న సేవ్ తెలంగాణ వెక్కి ఏడ్చిన మాజీ సర్పంచ్ రాధా అట. పంటలు ఎండుతుంటే గుండె తరుక్కుపోతున్నది. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నది. మేడం రాధా గారు, మీరేడ్చినట్టే తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో భూములు కోల్పోయి విలువైన వాళ్ళ చేతిలో ఉన్న ఆ గుంట, ఎకరము, 2 ఎకరాల భూమిని కోల్పోయి ఎంతోమంది దళితులు, గిరిజనులు, బీసీలు కన్నీరు గార్చుకున్నారు, రోధించినారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు ఏడ్చినట్టే. మీరు మీ నాయకుడి కోసం ఏడ్చిరు, కానీ ఆ ప్రజలు వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, భవిష్యత్తు కోసం వాళ్ళు ఏడ్చిరు. అడగండి మీ నాయకుడిని ఒక్కసారి. విషయం ఏంటంటే, నమస్తే తెలంగాణలో ఇప్పుడు అన్ని పేపర్లు పాదయాత్ర గురించి రాసినాయి. మరి ఈ పేపర్లో పాదయాత్ర చేస్తాడని ఎందుకు రాయలే? అరే అసలు పాదయాత్ర చేస్తాడా చేయడా? నేను అన్నగా ఇందాకనే పుసుక్కున ఆయన జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి ఆ చిట్ చాట్లో ఆన్సర్ చేసిండు. మరి ఇప్పుడు ఇలా రాయొచ్చు కదా, గుండె ధైర్యం గులాబీ జెండా అనే రామన్న వస్తున్నాడు, పాదయాత్ర చేయబోతున్నాడని. మరి ఎందుకు రాయలే? ఏనన్నా ఉందా? చిన్న లైన్ అని నాకు కనిపిస్తుందా? చిన్న లైన్ ఎక్కడన్నా? ఎక్కడా లేదు. రేపు ఏమంటారు తెలుసా? పాదయాత్ర చేస్తున్నాడు కదా సార్ అంటే చూపి ఏడన్నాడు. ఆయన అన్నాడు కదా, రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగాలతో దుంతా అంటే ఏడుంది చూపి అన్నాడు. చూసినావు కేసీఆర్. ఈయన కూడా అట్లాంటి పాదయాత్ర ఎక్కడిది చూపి ఏడుందో. పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాసుకుని నేనేం చేయనండి అని అంటాడు. ఇప్పుడు ఈ వార్త ఆయన బ్యానర్ ఐటమ్గా రాసుకున్నాడు. ఎవరు? కేటీఆర్. మొత్తం ఈ కేసీఆర్ కొడుకు కాబట్టి భారీ ఎత్తున ఈ ఫోటోలు వేసి ఎక్కడ లేని ఇదిగా రాసుకున్నాడు.